నమస్తే, మీ పేరు? నా పేరు కుప్పరాజు అండి. ఎక్కడ సార్ మీది? మాది గంగాధరనల్లూరు కాన్స్టిట్యూషన్, పాలసముద్ర మండలం, వనదుర్గాపురం విలేజ్, రాజగుంట కోన చెరువు యొక్క ప్రెసిడెంట్ అండి నేను. అంటే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు. మరేంటి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మోసం చేసి ఈరోజు రాళ్లసీమగా మార్చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి పరిస్థితి రాయలసీమలో ఈరోజు? ఆయన మాదిరిగా సినిమా లెవెల్లో వచ్చి గేట్లు పెట్టి సినిమా పక్కీలో గేట్లు ఎత్తుకొని పోయి ఊళ్ళో ట్యాంకులో నీళ్లు పోసినంత దాఖలాలు తెలుగుదేశం గవర్నమెంట్ చేయదండి. వాళ్ళ మాదిరిగా సినీ పక్కీలో గేట్లు పెట్టి రాత్రికి ఎత్తుకెళ్ళి పొద్దునకంతా గేట్లు ఎత్తుకొని పోయి ఇది సంస్కృతి గవర్నమెంట్ చేయదు. ఇప్పుడు ఈ అంద్రినీవా కాలువ ద్వారా చిత్తూరు జిల్లా మొత్తం సస్యశ్యామల కుప్పం దాకా తీసుకెళ్ళి మంచి సస్యశ్యామలం చేసి అన్ని చెరువులు నింపి జలకళ్ళతో కండుతా ఉంది. కండ్లు కానక వాళ్ళ ఇష్టం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ జిల్లాకు వచ్చి ప్రజలు అడిగితే చెప్తారు ఈ గవర్నమెంట్ చేసింది, ఆ గవర్నమెంట్ చేసిందని. కాబట్టి ప్రజలందరూ సుఖశాంతాలతో రాయలసీమ మొత్తం అనంతపురం కావచ్చు, చిత్తూరు కావచ్చు, కుప్పం దాకా బ్రహ్మాండంగా నీళ్లు పారుతూ ఉంది. రాయలసీమకు నీళ్ళు అందించిన మహామహుడు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. మరి వాడు నోరు తెరిస్తే అబద్ధాల పుట్ట, వాడు ఒక బంధు, వాడు ఒక నాయకుడని జనాలు ఇప్పటికే అసహించుకుంటున్నారు. 11కు వచ్చింది, ఈ తూరి ఆ 11 కాదు కదా, ఒకటి కూడా మిగిలేది కష్టం. అది గుర్తిరిగి అతను ఏదో నా డ్రామాలు రోడ్డు మీద అంతా ఆంబోతులను రోడ్డు మీదకి వదిలేసేదే చేస్తున్నాడు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ గవర్నమెంట్ చేయాల్సిన కొన్ని పనులు అంటే ఇప్పుడు చెరువుల కింద కొన్ని కాలువలు ఆల్రెడీ గవర్నమెంట్ డబ్బులు కట్టించింది. ఆ ఎక్కడికైతే వచ్చిందో ఆ హద్దులు కరెక్ట్గా ఏర్పరిచి చెట్లు జామలు లేకుండా ఆ కాలువలంతా రీప్లేస్మెంట్ చేసి ఎవరు కొంతమంది ఆక్రమించుకొని కాలువలు కూడా చెట్లు పడేసింటారు. అవన్నీ క్లీన్ చేసి మనం గవర్నమెంట్ వాళ్ళు కట్టించినాం డబ్బులు రైతులకి. దాన్ని ఉన్న ల్యాండ్ని రికవరీ చేసి ఎంఆర్ఓల ద్వారా దాన్ని చేయించాలి. రెండోది ఏమంటే ఇప్పుడు జిఎస్టీ 2,50,000కే మాకు సాగునీటి అధ్యక్షులు ఇది 2 ఏళ్ళలో ఉంటుంది మాకు. కానీ జిఎస్టీ 2.5 పైన దాటిందంటే జిఎస్టీ పెట్టినామంటే మాకు రైతు భరోసాలు అన్నీ కట్ అయిపోతున్నాయి చాలామందికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి. కాబట్టి దాని ఒక 10 lakhs వరకు పెంచి మిడిల్ క్లాస్ వాళ్ళ దృష్టిలో పెట్టుకుని జిఎస్టీని మాకు 2.5 కాకుండా 10 lakhs చేస్తే ఉపయోగం ఉంటుంది. లేకుంటే మాకు మేము ఉండేది ఇంక 2 ఏళ్ళు అయిపోతుంది మాకు. మళ్ళీ మాకు రైతు భరోసాలు ఇవన్నీ కట్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ మన పరిస్థితి ఏంటి? ఇదేం పర్మనెంట్ కాదు కదా. మళ్ళీ మాకు జీవితాంతం రైతు భరోసా రాదు ఒకటి జిఎస్టీకి పోతే. కాబట్టి మాకు మిడిల్ క్లాస్ చిన్న చెరువులు కొండే ప్రెసిడెంట్లకి ఆ 2.5 లక్షలు అనేది కనీసం మినిమం 10 లక్షల వరకు జిఎస్టీ లేకుండా చేసే వెసులుబాటు కల్పిస్తే ఉపయోగం ఉంటుంది. ప్రస్తుతం పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? ప్రస్తుతం పరిపాలన సూపర్గా ఉందండి. వాళ్ళేదో పిచ్చిగా వాగుతున్నారే కానీ చిన్నపిల్లలు అడుగునే చెప్తారు. ఇప్పుడు ఎంద్రినీవా కుప్పం దాకా పోయింది, వాళ్ళ మీద రాత్రి పొంగనూరు కాడ గేట్లు పెట్టి రేపు తెల్లారికి ఎత్తుకొచ్చేసారు సినీ పక్కీలో. ఆ మాదిరిగా చేయట్లేదు కదా వాళ్ళ మాదిరిగా. వాళ్ళ కళ్ళుండి కబోదుల్లాగా ఆడుకుతున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళని జనాలు పట్టించుకొని మర్చిపోయారు. ఈ తూరు గుండు సున్నా వాళ్ళకి రాబోయేది. నాయకులు ఏదో వాళ్ళకి మెప్పు పొంది ఈ రోజా ఇట్లాంటి పనికిమాలలో అంబాడు రాంబాబు కొనాలని ఇట్లాంటి పరంబోకలు ఎవరు మాడుతున్నారని ఇవంతా జనాలు ఎవరు నమ్మరు. రైతులంతా పుష్కలంగా మంచి దీంతో ఉన్నారు. ఈ గవర్నమెంట్ మంచి అభిప్రాయం ఉంది ప్రజల దగ్గర. సార్ నమస్తే, మీ పేరు? మల్ల వెంకటరమణ. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? విజయనగరం జిల్లా వేపడ మండలం సోంపురం. ఏం చేస్తుంటారండి మీరు? నేను వ్యవసాయం చేస్తుంటాను. ఏంటి మరి వ్యవసాయ పరంగా ఈరోజు రైతుకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు జరిగిందంటారా లేదా నష్టం జరిగిందంటారా? మేలు జరుగుతున్నట్టు లెక్క. ఇంకా చేయవలసిన మెరుగైన పనులు కొన్ని ఉన్నాయి. దాని నిమిత్తం కొన్ని సలహాలు చెప్దాం అనుకుంటాను మీకు. ఈ ఇరిగేషన్ రిలేటెడ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ సంఘాలు ఏర్పడి ఆల్రెడీ 1 year కంప్లీట్ అవుతుంది. సంఘానికి సంబంధించి విధి విధానాలు తొందరగా అప్డేట్ చేయాలి. దీనికి సంబంధించి చెరువులకు సంబంధించి గ్రాంట్స్ అనేది ప్రత్యేకించి 6 నెలలకు ఒకసారి అయినా ఇవ్వాలి. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చెరువు పనులు లేవి కూడా జరగడే అవకాశాలు లేవు. సమ్మర్ అంటే జనవరి నుంచే స్టార్ట్ చేసి మే ఎండింగ్ జూన్ కల్లా కంప్లీట్ చేయాలి. ఈ విధంగా స్పీడ్ పెంచి చెరువులు మరమ్మతులు, మొదల మరమ్మతులు, ఆనకట్టు చెక్ డ్యాములు ఏమైనా ఉంటే అవన్నీ కూడా అప్డేట్ చేయవలసిన బాధ్యత తీసుకోవాలి. ఈ పూడికి తీసే విధానంలో కంప్లీట్గా ఎన్ఆర్జీసీని కన్వర్ట్ చేసి ఆల్రెడీ కొంచెం చేశారు, ఇంకా పూర్తి స్థాయిలో చేయాలి. ఎన్ఆర్జీసీని కాలువల పూడికి తీతకి కంప్లీట్గా ఉపయోగించినట్టయితే ఇది ఇంకా మెరుగైన విధానంగా మారుతుందన్న ఆలోచన. 2019 నుంచి 2024 వరకు ఈ పూడికి తీతలు కానీ ఏదైతే ఈ పనులు కానీ ఏమైనా ముందుకు తీసుకెళ్లారంటారా జగన్మోహన్ రెడ్డి? అస్సలు ఆ ఆలోచన ఎక్కడ రూపాయి పని జరిగేది లేదు. పూడికి పోయింది. మా రైతులు సొంతంగా శ్రమదానం చేసుకొని మా కాలువలు మేమే తవ్వుకోవాల్సిన పరిస్థితి ఆ రోజంతా. అదే జరిగింది, చేసుకున్నాం కొంతవరకు చేయగలిగినంత. మీదైతే కాస్త ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ కూడా తొలగించుకుంటే ఇంకా మెరుగైన విధానం ఇచ్చుకుంటే మనం వెళ్ళిపోవడమే. ఇంకా అవతల మనిషిని విమర్శించడం అనేది కాదు. మనం గ్రోత్ పెంచుకుంటూ వెళ్ళిపోతే మన వెనకాల ఆటోమేటిక్గా ఆ సౌండ్లన్నీ కట్ అయిపోతాయి. ఏ విమర్శలు ఇంక నిలబడం మన ముందు. మంచి టీం ఉంది గ్రౌండ్ లెవెల్లో. రైతులందరూ సమీకృతం అవుతారు. సమీకృతం మీడియాలో మనం అప్డేట్ అవుతూ వెళ్ళిపోతే సరిపోద్ది అనమాట, అంతే. మరి ఏం చెప్తారు? అసలు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు దాటుతా ఉన్న పరిస్థితి ఎలా ఉందండి అసలు పరిపాలన?
కూటమి పరిపాలన ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి టైం కాస్త తీసుకుంది. గాడిలో పడిన తర్వాత ఎక్కడ ఎవరికి ఏ టైంకి ఏ ఇబ్బంది లేకుండా అప్డేట్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఇది చేయడం అతి ముఖ్యమైన విషయం. ఇది ఆర్థిక ఇప్పుడు ఎంప్లాయీస్ ఉండేవారు, వాళ్ళ జీతాలకు కూడా కరువు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా జీతాలు తీసుకునే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించేది కాదు. భయపడుతూ ఉండేవారు. ఎక్కడ ఉండే ఎప్పుడూ ఆఫీసులో ఉండడం, ఎప్పుడు పళ్ళ మీదకి రావడం, ఎక్కడ పనే లేదు వాళ్ళకి. అలాగే అయిపోయిందనమాట. ఆ వ్యవస్థను కాస్త స్పీడ్ పెంచి ముందుకు నడపడం జరుగుతూ ఉంది. ఈ మీటింగ్ ఒక ఉద్దేశం కూడా దాని పర్పస్ మీద రమ్మన్నారు. మన అవసరాలు, దాని ఉపయోగాలు అన్నీ మీ రైతుల సూచనలు సలహాల మేరకు ఈవేళ ఇది కార్యక్రమం. దీనికి ప్రత్యేకించి విధి విధానాల రూపకల్పన అనేది ఈ మీటింగ్లో జరుగుతుంది. అందుకే ఈవేళ రైతులందరూ అదే ఉత్సాహంతో అధ్యక్షులు ఉపాధ్యక్షులు రావడం జరిగిందనమాట.